ఏపీ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి? ఈ కమ్యూనికేషన్ టెస్ట్‌లో మనకి 2 టాపిక్స్‌పై క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటూ వస్తున్నానండి. సో, ఇదొచ్చేసరికి ఈరోజు టాపిక్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్‌లో లీడర్‌షిప్ అండ్ అలాగే టీమ్ వర్క్ సంబంధించిన క్వెషన్స్. ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతున్నారో సో, వాటికి సింపుల్‌గా 2-3 లైన్స్ ఇంగ్లీష్‌లో ఎలా ఆన్సర్ చేయాలి. సో, అన్నీ కూడా క్లియర్‌గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. అసలు కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి? అంటే కమ్యూనికేషన్ టెస్ట్‌లో మనకి రిపీటెడ్ క్వెషన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నారనమాట. రిపీటెడ్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నిటిపై క్వెషన్స్ ఎలా వస్తున్నాయి ఏంటన్నది ఇంతకుముందు వీడియోస్‌లో షేర్ చేశాను. ఇదొచ్చేసరికి నెక్స్ట్ వీడియో అనమాట. ఇంతకుముందు వీడియోస్‌లో ఫ్యామిలీ గురించి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు, ఫెస్టివల్స్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు, అలాగే హాబీస్, విలేజ్, సిటీస్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో అన్నీ కూడా క్లియర్‌గా వీడియోస్ అయితే ఎక్స్‌ప్లనేషన్ చేశాను. అన్నీ కూడా క్లియర్‌గా వీడియో అయితే షేర్ చేశాను చూడండి. సో, ఇదొచ్చేసరికి ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి వీడియోలో లీడర్‌షిప్ అలాగే టీమ్ వర్క్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతారో, ఏంటో, ఎలా మాట్లాడాలి, ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా చూసేద్దాం. లీడర్‌షిప్. లీడర్‌షిప్ అంటే మనకు తెలిసిందే న్యాయకత్వం. అంటే ఎలా న్యాయకత్వం జరుపుతారు. సో, లీడర్‌షిప్ అంటే మనకు తెలిసిందే న్యాయకత్వం. సో, వీటి గురించి క్వెషన్స్ ఎలా అడుగుతారు. అలాగే టీమ్ వర్క్‌కి సంబంధించిన క్వెషన్స్. మనకి ఈ టెస్ట్ వచ్చేసరికి లాస్ట్ 15 మినిట్స్‌లో జరిగే టెస్ట్ అనమాట. కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఫస్ట్ 45 మినిట్స్‌లో మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ 15 మినిట్స్‌లో జరిగే టెస్ట్ అనమాట. ఇదే కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ 45 మినిట్స్‌లో 40 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో మనకి జస్ట్ 3 క్వెషన్సే ఉంటాయి. 40 క్వెషన్స్‌కి భయపడడం లేదు. జస్ట్ 3 క్వెషన్స్‌కి ఎందుకు భయపడుతున్నారంటే 40 క్వెషన్స్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాబట్టి అంతగా భయమేమీ లేదు. ఎందుకంటే ఒక క్వెషన్ ఇస్తాడు, కింద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు కాబట్టి ఈజీగా పెట్టేయొచ్చు. ఇది వచ్చేసరికి మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే మనం మాట్లాడాలి. ఇచ్చిన 3 క్వెషన్స్. ఈ 3 క్వెషన్స్ వచ్చేసరికి డైలీ మీ రొటీన్ గురించి అడుగుతారంటే మీరు ఎలా ఉంటారు, ఫ్యామిలీతో ఎలా ఉంటారు, ట్రిప్స్‌కి వెళ్తారా, ట్రిప్స్ ఎలా జరుపుకుంటారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, ఫెస్టివల్స్ గురించి ఇలా డైలీ మీ లైఫ్‌లో జరిగే వాటి గురించి అడుగుతారు. కానీ ఇంగ్లీష్‌లో 2-3 లైన్స్ జస్ట్ 2-3 లైన్స్ చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి జస్ట్ 30 సెకండ్స్‌లో ఒక క్వెషన్‌కి ఆన్సర్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోవాలి. జస్ట్ ఒక క్వెషన్‌కి మాత్రమే 30 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాడు. జస్ట్ ఒక క్వెషన్‌కి 30 సెకండ్స్. అంటే టోటల్ 50 మినిట్స్ అంటున్నారు కదా! 30 క్వెషన్స్ 30 సెకండ్సే ఎందుకు అలా అంటే జస్ట్ 30 సెకండ్స్‌లో మనం ఆన్సర్ ఎలా చెప్తాం ఏంటన్నది చూస్తారండి. అంటే 15 మినిట్స్‌లో 3 క్వెషన్స్ అడుగుతారు కాబట్టి ఒక్కొక్క క్వెషన్‌కి 5 మినిట్స్, 5 మినిట్స్ అలా డివైడ్ చేసుకోండి. సో, ఒక క్వెషన్‌కి మనం అడగగానే అంటే అక్కడ మనకి ప్లే అవుతుంది. క్వెషన్ ప్లే అవుతుంది. సో, ఆ క్వెషన్ యొక్క మీనింగ్ కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకొని దానికి ఎలా చెప్పాలి ఏంటన్నది చిన్న ప్లాన్ వేసుకొని అప్పుడు స్టార్ట్ రికార్డ్‌పై క్లిక్ చేసి మనం చెప్పాలి. జస్ట్ 30 సెకండ్స్‌లో ఎంతైతే చెప్తామో అది మాత్రమే తీసుకుంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఆ క్వెషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. సేమ్ క్వెషన్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఎలా చెప్పాలి ఏంటనేది కొంచెం ప్లాన్ వేసుకోండి. లేదంటే ఒక పెన్, పేపర్ తీసుకొని ఆ 5 మినిట్స్‌లో మీరు కంప్లీట్ చేసేసుకోగలను అనుకుంటే ఒక పెన్, పేపర్ తీసుకొని ఎలా చెప్పాలి ఏంటన్నది రాసుకొని అదే ప్రాక్టీస్ అయ్యి స్టార్ట్ రికార్డ్‌పై క్లిక్ చేసి మీరు 2-3 లైన్స్ ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఫార్మేషన్స్‌తో క్లారిటీగా అండ్ కాన్ఫిడెంట్ లెవెల్‌తో చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వెషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. అలా 3 క్వెషన్స్ కూడా కమ్యూనికేషన్ టెస్ట్‌పై 3 క్వెషన్స్ అడుగుతారనమాట. ఈ 3 క్వెషన్స్ కూడా ఎక్కువగా రిపీటెడ్ క్వెషన్సే. ఎక్కువగా మనల్ని ఫ్రెండ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి, ట్రిప్స్ గురించి ఇలా అడుగుతున్నారు. అన్నిటిపై ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి. సో, ఇదొచ్చేసరికి లీడర్‌షిప్. అలాగే టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే మీరు టీమ్ వర్క్ చేయడం ఇష్టమా? టీమ్ వర్క్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. అసలు టీమ్ వర్క్ అంటే ఏంటి? ఇలా మనకి క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. లీడర్‌షిప్ అలాగే టీమ్ వర్క్ సంబంధించిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లీడర్‌షిప్. ఈ లీడర్‌షిప్పై క్వెషన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ లీడర్‌షిప్? ఈ లీడర్‌షిప్ అంటే ఏంటి? సో, ఇదొచ్చేసరికి జనాల్ని మోటివేట్ చేయడం, అలాగే లీడర్స్ అంటే
ఈ టీమ్ మెంబర్స్కి సపోర్ట్గా ఉండడం, అలాగే టాస్క్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని వర్క్స్ అన్నీ కూడా లీడర్షిప్ బాధ్యత తీసుకోవడం ఇవన్నీ కదా. సో దాని గురించి లీడర్షిప్ గురించి కొంచెం చెప్పాలి. మనం జస్ట్ 2 to 3 లైన్స్ వచ్చేలాగా చెప్పడమే. చూడండి, లీడర్షిప్ ఈజ్ ద ఎబిలిటీ టు గైడ్ అండ్ మోటివేట్ అదర్స్ టు అచీవ్ ఏ గోల్స్. అదర్స్ని మోటివేట్ చేయడం ఇలా అనమాట. సో నెక్స్ట్, ఏ గుడ్ లీడర్ సపోర్ట్స్ ద టీమ్ అండ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అలాగే సపోర్ట్గా ఉండడం. లీడర్షిప్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ టీమ్ సపోర్ట్ టు లీడర్షిప్స్. ఆల్వేస్ హెల్ప్స్ ద టీమ్ ఎక్సెల్ ఇన్ ద ప్రాజెక్ట్ వర్క్ అసైన్ టు దెమ్. ఇలా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ క్వాలిటీస్ మేక్ ఏ గుడ్ లీడర్. గుడ్ లీడర్కి ఉండే క్వాలిటీస్ గురించి చెప్పమంటున్నారు. సో అంటే ఏంటి, ఏ గుడ్ లీడర్ షుడ్ బి హానెస్ట్, కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో నిజాయితీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, అలాగే రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. సో ఇదే కదా గుడ్ లీడర్కి ఉండే మంచి హాబీస్ అండ్ మంచి క్వాలిటీస్. చూడండి, ఏ గుడ్ లీడర్ షుడ్ బి హానెస్ట్, కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్. హీ షుడ్ లిజన్ టు అదర్స్ అండ్ మేక్ కరెక్ట్ డిసిషన్స్. సో అలాగే అదర్స్ ఈ డిసిషన్స్ తీసుకోవడం, అలాగే ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కరెక్ట్ చేయడం ఇలా అనమాట. ఏ లీడర్ మస్ట్ ఎంకరేజ్ ద టీమ్. నెక్స్ట్, హీ ఆర్ షీ షుడ్ నాట్ demotivate team members but push them to do better every time and give feedback regularly. సో ఇలా మంచి లీడర్ యొక్క మంచి క్వాలిటీస్ అనేది చెప్పాలి. సో నెక్స్ట్ టాపిక్ పై క్వశ్చన్స్ చూసేద్దాం. టీమ్ వర్క్. ఈ టీమ్ వర్క్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. సో చూడండి, వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అనే కాదు, ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా కమ్యూనికేషన్ టెస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ సింపుల్గా చేయొచ్చు. చూడండి, వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో అంటే టీమ్ వర్క్ అంటే అందరూ కలిసి వర్క్ అనేది చేస్తారు. సో మనకి వర్క్ లోడ్ ప్రెజర్ అన్నది తగ్గుతుంది, అలాగే కొత్త కొత్త ఐడియాస్ తీసుకోవచ్చు, ఏదన్నా హెల్ప్ తీసుకోవచ్చు, టీం వర్క్లో డిస్కషన్స్, న్యూ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కదా. సో వాటిని సింపుల్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ పీపుల్ వర్క్ టుగెదర్ ఎఫిషియెంట్లీ. అలాగే షేరింగ్ ఐడియాస్ ఇంప్రూవ్స్ రిజల్ట్ అండ్ రెడ్యూస్ వర్క్ లోడ్. టీమ్ వర్క్ బిల్డ్స్ యూనిటీ అండ్ ట్రస్ట్. ఇట్ హెల్ప్స్ షేరింగ్ ద వర్క్ లోడ్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో వర్క్ లోడ్ తగ్గుతుంది, అలాగే స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఉండదు. అదే మనం సింగిల్గా వర్క్ చేయాలి, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలంటే స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, వర్క్ లోడ్ కూడా ఎక్కువ అవుతుంది. అదే టీం వర్క్ అంటే మనం అందరం కలిసి చేస్తాం కాబట్టి ప్రతిదీ మనకి బెటర్గా ఉంటుంది. సో ఇలా మనం టీం వర్క్ ఇంపార్టెంట్ గురించి చెప్పాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ఎ సిచ్యువేషన్ వేర్ టీమ్ వర్క్ హెల్ప్డ్ యూ. చూడండి, టీం వర్క్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పమంటున్నారు. చూడండి, డ్యూరింగ్ ఏ కాలేజ్ ప్రాజెక్ట్. సో ఫర్ సపోజ్ కాలేజ్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, వీ వర్క్ యాజ్ ఏ టీమ్. సో అందరూ కలిసి ఆ వర్క్ అనేది చేయాలి. ఎవ్రీ వన్ షేర్ దేర్ ఐడియాస్. ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్ గురించి ఐడియాస్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. అండ్ కంప్లీట్ టాస్క్ ఆన్ టైమ్. సో టైం కల్లా ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది బికాస్ ఆఫ్ టీమ్ వర్క్. ఎందుకంటే అది టీమ్ వర్క్ కాబట్టి. వీ అచీవ్ గుడ్ రిజల్ట్స్. సో రిజల్ట్ కూడా మనకి మంచిగానే వస్తుంది. ఇట్ హ్యాస్ ఆల్సో రెడ్యూస్ ద వర్క్ బర్డెన్. సో అలాగే దాంతోపాటు వర్క్ బర్డెన్ కూడా తగ్గుతుంది. సిన్స్ వీ షేర్డ్ ద ప్రాజెక్ట్ వర్క్ ఈక్వల్లీ అమాంగెస్ట్. ఇలా సింపుల్గా మనకి 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా ఈజీగా 2 to 3 లైన్స్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏ క్వశ్చన్కైనా సరే. జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.